ఆంధ్రప్రదేశ్ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నంద్యాల జిల్లాలో ఈ రోజు ఎన్నికలు నంద్యాల ఎన్టీజీఓ హోంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అల్లపర్తి విద్యాసాగర్ గారి ఆదేశాల మేరకు ఈ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ వై ప్రసాద్, సహాయ ఎన్నికల అధికారి కడప జిల్లా కోశాధికారి శ్రీ టి శ్రీనివాసులు మరియు ఎన్నికల పరిశీలకులుగా రాష్ట్ర కార్యదర్శి సి శివప్రసాద్ ఆధ్వర్యంలో నామినేషన్లు స్వీకరించబడ్డాయి. జిల్లా ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మొత్తం 17 పదవులకు 17 నామినేషన్లు మాత్రమే సమర్పించబడినందున ఎటువంటి పోటీ లేకుండా అన్ని పదవులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి శ్రీ వై ప్రసాద్ ప్రకటించారు. ఈ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా హుస్సేన్ రెడ్డి, జిల్లా కార్యదర్శిగా నరసారెడ్డి ఎన్నికయ్యారు. వీరితో పాటు నూతన కార్యవర్గానికి ఎన్నుకోవడం జరిగిందని సహాయ ఎన్నికల అధికారి తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని తాలూకా అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేశారు. నూతనంగా ఎన్నికలు జరపడానికి రాష్ట్ర అధ్యక్షులు, ఏపీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీజే చైర్మన్ కామ్రేడ్ అల్లపర్తి విద్యాసాగర్ గారు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి బ్రహ్మ గారు, నన్ను ఎన్నికల అధికారిగా నా పేరు వై ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులను, సహాయ ఎన్నికల అధికారిగా కడప జిల్లా కోశాధికారి టి శ్రీనివాసులు గారిని మరియు రాష్ట్ర పరిశీలకులుగా టి శివప్రసాద్ గారిని నియమించారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు ముఖ్య అతిథులుగా రాష్ట్ర సహాధ్యక్షులు ఈ కార్యక్రమానికి దశీలన్న మరియు ముఖ్య అతిథులుగా కడప జిల్లా అధ్యక్షులు మా శరణ్య గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరికీ కూడా రాష్ట్రం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు ఏపీ అసోసియేషన్ నంద్యాల జిల్లా ఎన్నికల కార్యక్రమంలో భాగంగా మనకు నామినేషన్ కార్యక్రమంలో 17 నామినేషన్లు వచ్చాయి. 17 నామినేషన్లు కూడా 17 పోస్టులకు 17 నామినేషన్లు వేశారు. ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క నామినేషన్ అవడంతో 17 పోస్టులు కూడా ఏకగ్రంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నాం. అందరం కూడా నంద్యాల జిల్లా నూతన కార్యవర్గానికి 17 పోస్టులకు 17 మధ్య నామినేషన్లు వేయడం వల్ల 17 మంది కూడా ఏకగ్రంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తున్నాను. ఎన్నికైన వారు మొదటగా కావాల్సిన అధ్యక్షులుగా బిసి హుస్సేన్ రెడ్డి గారు ఏకగ్రంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నాను. ఎన్నికయ్యారు. మరో ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్, లక్ష్మయ్య. నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా ఎలక్షన్ గాను నేను శ్రీనివాసులు, కడప జిల్లా కోశాధికారిని. మన అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా ప్రసాద్ యాదవ్ గారిని, అలాగే శివప్రసాద్ సార్ గారిని అబ్జర్వర్ గా వేసినటువంటి అల్లపర్తి విద్యాసాగర్ రాష్ట్ర అధ్యక్షులు మరియు డివి రమణ గారు, మా అధ్యక్షులైనటువంటి బి శ్రీనివాసులు గారు, అలాగే దశగిరెడ్డి సార్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఈ నంద్యాల జిల్లా ఎలక్షన్ ఇంత కోలాహలంగా ర్యాలీతో వచ్చి అందరూ 17 నామినేషన్లు ఏకగ్రీవంగా ఇచ్చి ఒకటి సంఘటితంగా ప్రకటించినందుకు మీ యొక్క మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు తీసుకుంటాను. సభ్యులకు చెప్తున్నాం, మీరు 300 రూపాయలు ఇస్తే మా చొక్కా పట్టుకునే అధికారం మీకు వస్తుంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా మీరు మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా తీర్చేదానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. అదే విధంగా ఈ కొత్త కార్యవర్గం కూడా అదే విధంగా తాలూకాలో ఉన్నప్పుడు ఏ విధంగా తీర్చుందో జిల్లా అయినా కూడా ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క సభ్యుని సమస్యలు తీర్చాలి. అవి తీరకపోతే మా దృష్టికి తెస్తే ఖచ్చితంగా కూడా రాష్ట్ర పరిధిలో ఖచ్చితంగా తయారు చేసి తీరుతామని మీకు అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఏ సమస్య ఉన్నా మీ ఫైనాన్షియల్ కానీ ఏదైనా ఆఫీసుల సమస్యలు కానీ ఏమున్నా కూడా ఖచ్చితంగా మీరందరూ కూడా మా దృష్టికి తీసుకురావాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ, అదేవిధంగా అసోసియేషన్ బలోపేతానికి మీ అందరూ కృషి చేయాలి. రేపు పొద్దున మనం అందరం కూడా సాగరం ఏదైనా పిలిపించి ధర్నాకి వెళ్ళాలన్నప్పుడు మీ అందరి సహకారం అవసరం. ఈ రోజు ఏదైతే ఇచ్చారో అదే విధంగా ఇంతకన్నా ఎక్కువ రావాల్సిన పని ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రభుత్వాలకు మనం అంటే ఒక చిన్న చూపు ఉంది, ఆ చిన్న చూపును పోగొట్టాలంటే మ్యాక్సిమం అయినా
అంత దూరం పోకుండా చేయగలుగుతాం అనుకుంటున్నాము. ఒకవేళ అది వచ్చిన టైంలో మీ అందరి సహకారం కావాలని సభాముఖంగా కోరుకుంటూ వీళ్ళందరినీ కూడా ఈ రోజు ఎన్నికైన అందరినీ మీ అందరికీ ఏకగ్రంగా ఎన్నుకోవడంతో ఇలా బలం పెరిగింది. ఎందుకంటే పోటీ తత్వం వేరుంటే వేరే మనస్తత్వాలు ఉంటాయి. ఇప్పుడు అది లేకుండా మీ అందరు కూడా ఒకటే ప్యానల్ ఉండాలి, ఒకటే వ్యక్తులు మనకు పనిచేసే వ్యక్తులు కావాలని కోరుకోవడము, అదేవిధంగా మీరు అనుకునే విధంగా నెరవేరడము. ఈ రోజు మన ఎలక్షన్ ఆఫీసర్ కూడా అనౌన్స్ చేయడం, వాళ్ళందరూ కూడా ఓట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా రేపటి నుంచి మీ ఆధీనంలో ఉంటారు. మీకు సేవలు చేస్తూ మీకు అందరికీ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ యొక్క సమస్యలు కూడా తీరుస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ వాళ్ళ చేతగాని కూడా నేను ఇక్కడే ఉంటాను కాబట్టి ఖచ్చితంగా మేము కూడా వాళ్ళ చేతులు వాళ్ళగా ఉంటూ మీ సమస్యలు తీర్చేదానికి ఉంటామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాల జిల్లా ఎలక్షన్ కు వచ్చినటువంటి ఎలక్షన్ ఆఫీసర్ ప్రసాద్ అన్న గారికి, కడప జిల్లా అంటే స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారికి, మరియు ఎలక్షన్ అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి, మన స్టేట్ సెక్రటరీ శివప్రసాద్ గారికి, మన కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు గారికి, మళ్ళీ రాష్ట్ర సభాధ్యక్షులు వి దశరెడ్డి గారికి, మాతోటి ఈరోజు ఎన్నికైనటువంటి నర్సారెడ్డి గారికి జనరల్ సెక్రటరీగా, మా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా అందరి పేర్లు చెప్పడం ఉంటే అందరి కార్యవర్గ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ వచ్చినటువంటి మహిళలకు, ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులు వచ్చారు కొంతమంది, వారికి, మన 4th క్లాస్ ఎంప్లాయీస్ కు, మీడియా మిత్రులకు అందరికీ నా శుభావందనాలు. ముఖ్యంగా ఈరోజు శుభదినం మనది. ఎందుకంటే మేము సుదీర్ఘమైన కాలంతో నేను NGOs లో పనిచేస్తున్నాం. ఈ అవకాశము గతంలో నేను శ్రీరెడ్డి సార్ను అక్కడ స్టేట్ లో కూడా మన్సేగర్ రెడ్డి, హుస్సేన్ రెడ్డి జిల్లా అధ్యక్ష కార్యదర్శి ఉండాలని అనుకున్నాను గతంలో. కానీ ఆ టైం కలిసి రాక అది పోస్ట్పోన్ అయితే అన్ని జిల్లాలో పోస్ట్పోన్ అయితే ఈరోజు మన్సేగర్ సార్ రిటైర్ కావడం, ఆ అవకాశం నాకు రావడం, ఈరోజు నేను పుణ్యం చేస్తున్న కారణం అనుకున్నాను. ఎందుకంటే ఆయన రిటైర్ అయినప్పుడు నన్ను దశరెడ్డి ప్రపోజ్ చేశాడు. ఎందుకంటే ఆ మనిషి రిటైర్ అయినప్పుడు మీరే ఉంటాము అన్నాడు. అది కాబట్టి ఈ అవకాశం అనేది అంటే సుదీర్ఘంగా ఈ NGOs లో పనిచేస్తున్నాం. దాదాపు అల్లగడ్డ 94 నుంచి మేము NGOs లో కొనసాగుతూ మధ్యన బ్రేక్ అయ్యి ఇక్కడ ట్రాన్స్ఫర్లు కావడం, అక్కడ రావడంలో మళ్ళీ ఇక్కడ 2010 నుంచి కూడా మేము ఇక్కడ NGOs సంఘంలో కొనసాగుతూ వచ్చినాం. కాబట్టి మీ అందరూ సపోర్ట్ అయింది. ఈ రోజు మేము ఏదైతే అంటే మన 8 తాలూకాల అధ్యక్ష కార్యదర్శి, మన కార్యవర్గము, మన యూనిట్ ఉన్నటువంటి అందరూ సభ్యులు కూడా వారి ఆశీర్వాదాలని నేను కోరుకుంటున్నాను. ఉద్యోగస్తులందరికీ కూడా నా అర్థాలు తెలియజేస్తున్నాను. తాలూకాల నుంచి, స్టేట్ నుంచి వచ్చిన రాష్ట్ర ఉపాధ్యక్షులు, స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్లు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మేము మా టీము అన్ని నంద్యాల జిల్లాలో ఉండే ఉద్యోగులు ఏదైనా సమస్యలు వచ్చితే తప్పకుండా మేము అందరం టీం దగ్గర నుండి తీర్చామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు సార్. జిల్లా ఎన్నికల కార్యక్రమాన్ని చేసేసిన ఎన్నికల అధికారి ప్రసాద్ యాదవ్ గారికి, మరి అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి, మరి స్టేట్ నుంచి వచ్చిన పరిశీలకులు శివప్రసాద్ గారికి మరియు ప్రత్యేక అతిథులు మన రాష్ట్ర సహాధ్యక్షులు దశరెడ్డి గారికి, మన కడప జిల్లా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, మా ఏపీ అసోసియేషన్ పక్షాన ప్రప్రథమంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజు ఈ కార్యక్రమం ఒక పండుగ వాతావరణం జరిగిందంటే ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే మేము దాదాపు ఒక నెల రోజుల నుంచి దీని మీద మేము కసరత్తు చేయడం జరిగింది. అంటే నెల రోజుల కిందట 4వ తేదీ అర్హత్ బాడీ అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా నేను, నర్సారెడ్డి, హుస్సేన్ రెడ్డి, మన నంద్యాల కార్యవర్గ సభ్యులంతా గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసుకుని ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి అందరూ కార్యకర్తలు మనకి చెప్పుకోవాలంటే మన యూత్, మన అసోసియేషన్ ఉన్న యూత్ అంతా చాలా బాగా పనిచేశారు. కానీ ఇప్పటి వరకు చెప్పేది ఎందుకంటే దశరెడ్డి సార్ చెప్పేది, నేను హుస్సేన్ రెడ్డి, నాకు హుస్సేన్ రెడ్డికి ఉన్న అనుబంధం దాదాపు 15 సంవత్సరాలు నేను తాలూకా ప్రెసిడెంట్, హుస్సేన్ రెడ్డి జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. బట్ 3 సంవత్సరాల కిందటనే
3 సంవత్సరాల క్రితం బైఫర్కేషన్ జరిగినప్పుడు కూడా కొన్ని కారణాల వలన, కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వలన ఆ రోజు మన జిల్లాలు విభజింపబడలేదు. ఈ సందర్భంలో కూడా దశగిరెడ్డి సార్ చేయని ప్రయత్నం అంటూ లేదు. అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ అన్నా మన మన్సేగిరెడ్డి అని ప్రెసిడెంట్ చేయాలని చెప్పేసి అని చాలా తాపత్రయం. అందుకోసం నేను దశగిరెడ్డి సార్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన సాగర్ సార్ కూడా ఒక దశలో అన్నాడు, అన్నా ఏమి ఇప్పుడు ఒక 1 మంత్ జూన్ 1వ తేదీ నేను ఛార్జ్ తీసుకున్నాను, జూన్ 30కి రిటైర్ అయిపోతున్నాను, నువ్వు మిమ్మల్ని స్టేట్ జిల్లా ప్రెసిడెంట్ చేయలేకపోతున్నావునా ఏమనుకోవద్దని చెప్పేసి చెప్పినాడు. అటువంటిది ఆ ఫీలింగ్ నాకు కూడా ఏమాత్రం లేదు సార్. మా సభ్యులందరూ సహకారంతో నేను హ్యాపీగా తాలూకా ప్రెసిడెంట్ గా రిటైర్ అవుతాను. తాలూకా ప్రెసిడెంట్ గా రిటైర్ అయిన తర్వాత కూడా మనకి ఈ సంఘం ఉన్నంత వరకు, నేను నంద్యాలలో ఉన్నంత వరకు కూడా ఈ సంఘ సభ్యులకి అంటే నా వంతు సహకారంగా ఒక సీనియర్ కామ్రేడ్ గా నా వంతు సహకారంగా సంఘము బలోపేతం కావడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.